ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేదే లేదని మాచవరం సీఐ ప్రకాష్ హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి మాచవరం సీఐ ప్రకాష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురి రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తనకు నేరుగా సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. తెలిసిన విషయమే ఈరోజు విజయవాడలో కొత్త ఆటో నగర్లో మావోయిస్టులు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయుల సిపి గారు, డీసీపీ గారు, మా సెంట్రల్ ఏసీపీ దామోదర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో అలాంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా షెల్టర్ జోన్లో ఉన్నారనే దానిపై కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. ప్రతి బ్లాక్లోకి వెళ్ళి ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గుంతల వైఎస్ఆర్ కోణంలో అన్ని బ్లాకులు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు వచ్చినా వాళ్ళ వివరాలు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో తెలియపరచవలసిందిగా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ బ్లాకులో 5 బ్లాకులో కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అద్దెకున్నా కానీ చాలా సంవత్సరాల బట్టి అద్దెకుంటారు. నెక్స్ట్ ఈ ఏరియాలో రౌడీ షీట్లు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజా బ్యాచ్ కానీ వివరాలు కూడా కనుక్కున్నాం. అంతా పీస్ఫుల్గా ఉందని చెప్పారు. అక్కడక్కడ నైట్ టైం కొద్దిగా తాగి న్యూసెన్స్ చేస్తారని చెప్పారు. వాళ్ళందరికీ మా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. బయట వ్యక్తులు రాకుండా ఇక్కడ వాళ్ళే కొంతమంది ఆటోలో కూర్చొని మందు గట్ట తాగుతున్నారు, చిన్న చిన్న కంప్లైంట్ చెప్పారు. అవి కూడా కంట్రోల్ చేస్తాము. మెయిన్గా ఈ మావోయిస్టులకి విజయవాడలో ఎప్పుడూ లేదు, సిటీలోకి ఎంటర్ అయ్యి షెల్టర్ చేసుకున్నారు కాబట్టి దాని పర్పస్ విజయవాడ మొత్తాన్ని కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మాచవరం లిమిట్స్లో గుణదల వైఎస్ఆర్ కాలనీలో సెర్చ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.